ఎరకలోడు ఎరకల భాష మాట్లాడతారు, లంబాడి వాళ్ళు లంబాడి భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ భాష మాట్లాడతారు. కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు మాత్రమే తెలుగు తప్ప అన్నీ మాట్లాడతారు. కృష్ణదేవరాయలు ఏమన్నారు? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్స అన్నదాన్ని ఎలియేస్ చేసావు కదా నువ్వు. తెలుగు తీగా ఉంటుంది. మాతృభాష కళ్ళ లాంటిది, ఇతర భాష కళ్ళజోడు లాంటిది. మహాభారతం ఎందుకు? ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంది, ఏది ప్రపంచంలో ఉందో అదే ఇందులో ఉంది. అది మహాభారతం. మహా అంటేనే గొప్ప. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మర్చిపోయాం గురువుగారు. తెలుగే లేనప్పుడు ఇంకా తెలుగు తల్లి పాటలు ఎందుకమ్మా? మహాభారతం రామాయణం గురించి చెప్తున్నప్పుడు చాలా మంది కమెంట్లు చేస్తున్నారు. ఇలా కామెంట్ చేసాడంటే వాడు బహుశా గొర్రెయి ఉంటాడు. కుక్క తోకని సాపు చేయడం, ఒక ప్లాస్టిక్ గొట్టం పెట్టి 4 రోజులు వదిలే, గొట్టం తీగనే ఉంది టైం. అదే వీళ్ళు. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమోహన్ వాక్స్. నమస్కారం గురువుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. గురుగారు, లిపి ఎపిక్స్ గురించి మీరు అందరికీ చెప్పారు. అందరూ డౌన్లోడ్ చేసుకొని మహాభారత రామాయణాలు అందరూ తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత ఎంతో మంది డౌన్లోడ్ చేసుకున్నారు గురువుగారు మీ మాట విని. తెలివైన వాళ్ళందరికీ ఈ యాప్ రీచ్ అయ్యి మీరు తోపులు అగుతురు కాక. కానీ 18 పర్వాలు అందులో 1% మంది పూర్తి చేశారు. అంటే దీనిలో మనకి కమిట్మెంట్ లోపం అంటారా, లేదంటే టైం లేదంటారా మన వాళ్ళకి? కాత్నాన చెప్తా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నువ్వే సమాధానం చెప్పావు కదా, కమిట్మెంట్ లోపం అని. అంటే విషయం టైం కాదు, శ్రద్ధయా లభతే జ్ఞానం. తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఆవశ్యకమో చెప్పాలి, ఆ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ధర్మం విషయంలో, ధర్మాన్ని బోధించే విషయంలో, నేర్పించే విషయంలో తల్లిదండ్రులే ప్రధాన పాత్ర. వాళ్ళు పిల్లలు ధర్మపరులుగా పెరగాలి, జ్ఞానం పొందాలి, మోక్షం పొందాలి, అటువంటి ఆలోచన తల్లిదండ్రులకు లేనప్పుడు పిల్లల దోషమేం లేదు కదా. పిల్లలు చెడ్డవాళ్ళు కానే కాదు, మన ఆడపిల్లలు కానీ మన మగపిల్లలు కానీ. కానీ అమ్మా నాన్నకే తెలియకపోవడం అనేది మన దురదృష్టం. కూర్చోబెట్టాలి, పిల్లల్ని కూర్చోబెడితే అన్నీ అవుతాయి. కానీ ఎక్కువ శాతం కూర్చోబెట్టి చేసే పని లేదు. బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, ఆడికి ఎన్ని వచ్చినాయి, వీడికి ఎన్ని వచ్చినాయి, అలా పరిగెట్టి పరిగెట్టి ఎక్కడో ఏదో అవుతుంది. కొన్ని సక్సెస్లు, కొన్ని ఫెయిల్యూర్స్. కానీ మహాభారతం ఎందుకు చదవాలి? ఏది హస్తే నహస్తే అంటుంది. ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంది, ఏది ప్రపంచంలో ఉందో అదే ఇందులో ఉంది. అది మహాభారతం. మహాభారతం సర్వసమ్మేళనం. అవును గురువుగారు, అన్నీ ఉన్నాయి, లేనిది లేదు. ఓ గురువు, ఓ శిష్యుడు, తండ్రి కొడుకులు, మంచి చెడు, కపటం, అన్నీ, లోభం, మోక్షం, ముక్తి, మహాత్ములు, అన్ని రకాలు, యుద్ధం, అన్నీ ఉన్నాయి. కేవలం మహాభారతం అంటే యుద్ధం మాత్రమే కాదు. అవును గురువు గారు. ఇట్స్ కంప్లీట్. లేకపోతే 1700 శ్లోకాలు. మహా అంటేనే గొప్ప, గ్రేట్. మహాభారతం అంటే గ్రేట్ ఇండియా. కానీ దాని పట్ల దాని గొప్పతనం తెలిస్తే ఆసక్తి, అనురక్తి కలుగుతుంది. అవును. ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. చెప్పాలంటే వినాలి. అవును గురువుగారు. వినాలి. వింటున్నారా? లేదు. వినని వాళ్ళకి మిగిలిన జ్ఞానం ఎలా వస్తుంది? వినాలి. పూర్వం వినడం అనేది ప్రధానంగా ఉండేది. అప్పుడు దృశ్య మాధ్యమాలు లేవు.
దానివల్ల చెవులు బాగా వాడేవారు. ఇప్పుడు కళ్ళు వాడినంతగా చెవులు మెదడు కూడా వాడట్లే. అలా వాడకపోవడం వలన 17 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోతుంది, 13 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోతుంది, 15 ఏళ్ళలో పిల్లలు లేచిపోతారు. మెదడు వాడట్లేదు, చెవులు కూడా వాడట్లేదు, భవిష్యత్తు బెంగలేదు, అమ్మ నాన్న గౌరవం, మాతృదేవోభవ పితృదేవోభవ ఇలాంటివి ఏమీ లేవు, ఏమి నేర్పింపబడట్లే. మా చిన్నప్పుడు స్కూల్లో మార్నింగ్ సెషన్లో అసెంబ్లీలో ఆ గ్యాదరింగ్లో మా తెలుగు తల్లికి వందే మాత్రం ఉండేది. ఇంటికి వెళ్ళే ముందు జనగణమన అధినాయ. సహజంగానే పిల్లలకి దేశం పట్ల ప్రేమ వస్తుంది, ఈ నేల పట్ల గౌరవం వస్తుంది. మొన్న నేను ప్రవచనాలు చేస్తూ చిత్తూరులో, మరి ఇది మా తెలుగు తల్లికి ఎవరు రాశారు? శంకరంబాడి సుందరాచార్య. ఆయన తిరుపతి, ఆయన చిత్తూరు జిల్లా వాడు కదా. అందులో ఎన్ని ఉంటాయి చెప్పండి. గలగల గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, ముత్యాల మురిపాలు దొరలుతాయి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అబ్బా ఎంత బాగుంది, మర్చిపోయాం గురువుగారు, ఎక్కడా వినిపించట్లేదు ఇవి. తెలుగే లేనప్పుడు ఇంకా తెలుగు తల్లి పాటలు ఎందుకమ్మా? తెలుగే లేదు కదా. ప్రపంచంలో ఒక ఆయన ఎవరో తెలియదమ్మా, పొడుగ్గా ఉన్నారు, ఆయన రచయిత ఏమో. ఎరకలోడు ఎరకల భాష మాట్లాడతాడు, యానాదుడు యానాది భాష మాట్లాడతాడు, కోయిలు కోయి భాష మాట్లాడతారు, లంబాడి వాళ్ళు లంబాడి భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ భాష మాట్లాడతారు, ఉర్దూ వాళ్ళు ఉర్దూ భాష మాట్లాడతారు. కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు మాత్రమే తెలుగు తప్ప అన్నీ మాట్లాడతారు అని ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ మాతృభాషను మాట్లాడడానికి ఎవ్వరూ సిగ్గుపడరు, ఒక్క తెలుగు వాళ్ళు తప్ప. కానీ ఈ తెలుగు గొప్పతనం తెలుగు వాళ్ళకంటే ఇతర భాషల వాళ్ళకి తెలిసి దీన్ని తమిళ కవి, ఆయన పేరు మర్చిపోయాను, సుందర తెనుగు అన్నారు. ఆయన పేరు ఎవరో కామెంట్లో పెడతారు, అప్పుడు చూద్దాం. అలాగే తులు భాష ఉంది కదా, కాంతారా. ఆ తులు ప్రాంతంలో పుట్టినటువంటి కృష్ణదేవరాయలు ఏమన్నారు? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు వల్లబుండ తెలుగొకండ అని చెప్పాడు. నేను తెలుగు వల్లబుండి అని గర్వంగా చెప్పుకుని దేశ భాషలందు తెలుగు లెస్స. వాస్తవానికి నేను విన్నది ఈ తెలుగు లెస్స అన్నది శ్రీనాథ కవి సార్వభౌముడు కృష్ణదేవరాయల కంటే ముందు అన్నారని. పోనీ ఎవరంటే ఏమిటి అన్నారా లేదా? అన్నారుగా. కానీ నువ్వు లెస్ చేసావు కదా, లెస్స అన్నదాన్ని ఎల్ఏఎస్ చేసావు కదా నువ్వు. నేను ఏ స్థితికి అంటే, పిల్లలకి ఎప్పుడైనా ఎక్కడైనా స్టూడెంట్స్ కనబడతారు కదా, ఇలా కార్డు ఇస్తూ నీకు తెలుగు రాదు కదా అని ఇస్తాను. నేను తెలుగు వచ్చు కదా అని ఇవ్వను, ఇలా ఇస్తూ తెలుగు రాదు కదా అని ఇస్తాను. వచ్చు అంకుల్, వచ్చి స్వామి అంటే అమ్మయ్య అనుకుంటాను. లేకపోతే ఈ కార్డులో ఆల్ పెట్టి ఇంగ్లీష్ వెతుకుతాను. ఎందుకంటే నాకు ఎక్కడ దెబ్బలు తగిలినాయంటే, సిటీ బస్సులో విజయవాడలో దాదాపు 10-12 ఏళ్ల క్రితం ఇలాగే కార్డు ఇస్తే, కార్డు తీసుకుని ఆ పిల్ల బహుశా ఇంట్రో 10th, అంకుల్ ఐ డోంట్ నో తెలుగు. పోనీ నువ్వేమీ వేరే కంట్రీలో పుట్టలేదు, ఇక్కడే పుట్టావు. ఇతర భాషలు నేర్చుకోవడం దోషం కాదే. ఇప్పుడు పివి నరసింహరావు గారు మన తెలుగువాడు, అద్భుతంగా రాసేవాళ్ళు ఇంగ్లీష్లో కూడా. కాదమ్మా, మన డబ్బులు ఎన్ని భాషలు ఉంటాయి? అన్ని భాషలు వచ్చాయి ఆయనకి.
బహుభాష ప్రవీణ. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు పివి నరసింహారావు గారు హిందీలో అనువాదం చేశారు. దాని పేరు సహస్రఫన్. తెలుగు తీయగా ఉంటుంది. అవును. కానీ ఇతర భాష ఇప్పుడు ఎంతమందో చెప్పారు, మాతృభాష కళ్ళ లాంటిది, అవును. ఇతర భాష కళ్ళజోడు లాంటిది. కరెక్టే గురువుగారు. అయితే ఇప్పుడు గురువుగారు మేము మహాభారతం రామాయణం గురించి చెప్తున్నప్పుడు చాలామంది కమెంట్లు చేస్తున్నారు. ఆ కమెంట్లకు మాకంటే మీరు జవాబిస్తే కరెక్ట్ అని మాకు అనిపించింది. ఇప్పుడు నేను మీకు కమెంట్స్ చదువుతాను, మీరు వాళ్ళకి సమాధానం చెప్పండి. గురువుగారు ఫస్ట్ క్వశ్చన్ ఒకళ్ళు రాశారు, నేను పేర్లు చదవట్లేదు. యుద్ధ భూమిలో గీతోపదేశం అర్జునుడికి చెబితే వేదవ్యాసుడు ఎలా రాశాడు? ఆయన ఏమన్నా చాటుగా ఉన్నాడా లేక అర్జునుడు చెప్పాడా? అంటే ఇమ్మెచ్యూరిటీ అంటాం కదా, దండిగా ఉంటే ఇలాంటి వ్యాసుడు ఎవరినైనా తెలుసా? తెలుసు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు ఎవరు? నారాయణుడే. కృష్ణుడు ఎవరు? నారాయణుడే. కాబట్టి ఆయన అంతర్యామి, అక్కడ చాటుగా ఉండాల్సిన పని లేదు. వీడెవడో చేటు, తెలియకపోవడం అజ్ఞానం, ఇమ్మెచ్యూర్డ్. ఇక్కడ ఇంకొకటి గురువుగారు, చాలామంది మహాభారతం రామాయణాల గురించి నేను మాట్లాడుతుంటే నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకీ నీ వయసు ఎంతమ్మా? ఈ యుద్ధం జరిగి 5123 సంవత్సరాల పైనే అయింది. అంతా చూసినట్టు నువ్వెందుకు చెప్తున్నావు? నీకేమన్నా 60 ఏళ్ళ అని అడుగుతున్నారు. 60 ఏళ్ళు వస్తే చెప్పచ్చా? నాకు తెలియగలుగుతున్నాను. నాకు తెలియలేదు గురువు గారు. అంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు అని అర్థం. ఏదన్నా చెప్పడానికి 60 ఏళ్ళు రావాలా ఏంటి కదా? ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్లో లెర్నింగ్ అనేది ఒకటి ఉండాలి. ఇలా కామెంట్ చేసాడంటే వాడు బహుశా గొర్రె అయి ఉంటాడు, లేదు సెక్యులర్ అయి ఉంటాడు, లేదా పెక్యులర్ అయి ఉంటాడు. కాబట్టి ఒకటేమో ముందు చెప్పింది ఇమ్మెచ్యూర్, రెండోదేమో ఇన్కంప్లీట్. అంటే అసలు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అసలు మహాభారత రామాయణాలు అన్ని సంవత్సరాల నుండి మన పూర్వీకులు అందరూ తీసుకొచ్చింది పిల్లల వయసు నుండి అందరూ తెలుసుకొని 15 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అన్నీ తెలిసిపోవాలి కదా, వాళ్ళే చెప్పాలి కదా, మనకంటే చిన్నపిల్లలు. ఎప్పటి నుంచి అలవాటు? చిన్నప్పటి నుంచి అలవాటు అయితే కదా. 60 ఏళ్ళు వచ్చాక నువ్వు దేనికి పనికొస్తావు? మొయ్యడానికి తప్ప. ఎగ్జాక్ట్లీ. కొయ్యడానికి కూడా పనికిరావు శరీరాలు. నిప్పు పెట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు? తుప్పు పట్టిపోయి ఉంటుంది కదా. అవును. సో కాబట్టి ఎప్పటి నుంచి? బాల్యం నుంచే కదా. అవును గురు. ఇప్పుడు ఇవాళ నిన్నో వీడియో చూశాను, ఇద్దరు అన్నదమ్ములు సైకిల్ మీద ఇంటి ముందు చక్కెరలు కొడుతున్నారు. అది పక్కన ఏదో కొండ ఉంది. ఈ తమ్ముడు సైకిల్ పొరపాటునాడు, పడిపోయాడు. వీళ్ళ అన్నయ్య వెంటనే ఈ సైకిల్ అక్కడ వదిలేశాడు, వాడు దూకేశాడు. నేను కూడా చూసా వీడియో. అసలు ఎంత బాగుందంటే అందరూ అది కదా బ్లడ్ రిలేషన్. వాడు దూకేశాడు ఎంత వాళ్ళ అన్నయ్య, ఎంత ఆనందపడిపోయావు అందరికందరూ. అలా అన్నదమ్ములు ప్రేమ మనం చూడగలిగేది ఎక్కడంటే రామాయణం. అవును. బ్లడ్ రిలేషన్ కూడా, బ్లడ్ రిలేషను త్రూ ఫాదర్. అన్నదమ్ములు ఒక తల్లి కాదు, రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కానీ నలుగురు ఒక మాట మీద ఉన్నారు. ఒక నాన్న కొడుకులుగా రాజ్యం నాకు వద్దే వద్దు అన్నవాడు భరతుడు. అవును. నేను అన్నయ్య సేవలోనే తరిస్తానన్నవాడు లక్ష్మణుడు. అన్నలందరూ అంత తపస్సు చేస్తుంటే నేను మాత్రం ఎలా సుఖపడతాను అని నేల మీద పడుకున్నవాడు శత్రుఘ్నుడు. రామాయణం చదవండి, తెలుస్తుంది. అసలు ఎంత అద్భుత కావ్యం అంటే ఏంటో రామాయణం చదువుతున్నప్పుడు ఆపలేం గురువు గారు అసలు. అది సుందరే సుందరే రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే కపి, సుందరే సుందరే వన, సుందరే సుందరే కవి, కిమ్న సుందరం. నిజం, ఇది 100%. సుందరమైన రాముడు, సుందరైన సీత, సుందరమైన కావ్యం, సుందరమైన కపి, సుందరమైన కవి, సుందరమైనటువంటి వనము. కిమ్న సుందరం, సుందరం కానిదేవి. అన్నదమ్ముల ఆదర్శమైన ఆలుమగల అన్యోన్యమైన తండ్రి మాట జవదాటని రాముడు, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం. రామాయణం ఒక కావ్యం, అది మనకి నేర్పిస్తుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. కాబట్టి దాని యొక్క వైభవం తెలుసుకోవాలి. కానీ నీ దగ్గర ఆ కామెంట్ సెక్షన్లోకి వచ్చి
కుత్సిత బుద్ధి, చిన్న మెదడుతో మాట్లాడేటువంటి వాళ్ళు రామాయణం చదివిన వాళ్ళు కాదు వాళ్ళు. లివ్ ఇట్. అయితే గురుగారు పాండవులే మనుషుల, కౌరవులు కాదా? ఎందుకు అందరూ పాండవుల గురించి ఎందుకు మాట్లాడతారు, కౌరవుల గురించి మాట్లాడాలి కదా అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. వాడెవడో వాళ్ళ బంధువు అయి ఉంటాడు. వాళ్ళ బంధువుల గురించి మాట్లాడలేదు కూడా వాడికి బాధ వేసింది. కానీ ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అడుగు వాడిని. తప్పకుండా. వాడి భార్యను కూడా అలా చేసినప్పుడు కూడా వాడు అలాగే ఉంటే మాట్లాడదు. రామాయణంలో కూడా రావణుడు పుంజిక స్థల అనే అమ్మాయిని రేప్ చేస్తాడు. యాక్చువల్లీ ఈజ్ అ రేపిస్ట్. కానీ ఈ విషయం బయట ఎవరూ మాట్లాడరు. రావణాసురుడు అంటే శివుడికి పూజ చేశాడు అని చెప్తారు, కానీ ఏ బ్యాడ్ చేశాడో అది ఎందుకు మనం చేయకూడదో మాట్లాడాలి కదా. మేము చాలా ప్రశ్నలు వేశాం. రావణాసురుడిని మనం దసరా నాడు దశహరా అప్పుడు తగలబెడతాం. మొన్న కూడా మేము ములుగు వెళ్ళాం. పెద్ద రావణాసురుడు ఆ తగలబెట్టిన వాళ్ళు మేము కూడా ఉన్నాం. రావణాసురుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం సీతాదేవిని ముట్టుకున్నాడని, తీసుకెళ్ళాడని, ఆవిడ బంధించాడని కోపంతో మనం తగలబెడుతున్నాం. మా అమ్మని ఎందుకు ముట్టుకున్నావురా నువ్వు అని మనం బాధను వ్యక్తం చేస్తూ వాడిని తగలబెడుతూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఎవరైనా రావణాసుని సపోర్ట్ చేస్తే వాడి భార్యని ఎత్తుకెళ్ళిన వాడిని వాడు సపోర్ట్ చేసినట్టు. ఆ సపోర్ట్ చేసేవాడి భార్యని ఎవరైనా ఎత్తుకెళ్తే కూడా ఆ ఎత్తుకెళ్ళిన వాడికి వీడు పూజ చేస్తే వాడు రావణాసుడి బ్యాచ్. అలా చేస్తారు ఎవరన్నా? చెయ్యరు, చేయకూడదు. ఇప్పుడు సీతాదేవి స్పష్టంగా చెప్పింది రావణుతో, భస్మ భస్మహ, నేను నిన్ను భస్మం చేయగలను, నాకంత శక్తి ఉంది, కానీ నా రాముడే రావాలి. ఒక భారత స్త్రీ భర్తను ఎంత గౌరవిస్తుందంటే ఆవిడ శక్తి ఉన్నా కూడా శక్తిని ప్రదర్శన చేయదు. భస్మ భస్మహ, నేను నిన్ను భస్మం చేయగలను రావణ అని చెప్తుంది ఆవిడ. కానీ రాముడు రావాలి. హనుమంతుడు వచ్చి అమ్మ పద వెళ్దాం నా వీప్ ఎక్కువ అన్నా కూడా యు ఆర్ లైక్ మై సన్ బట్ స్టిల్ ఐ డోంట్, నేను రాను, ఎందుకంటే రాముడే రావాలి అంటే ఇంకొక రక్షణ అంగీకరించదు, ఇంకొక ఉపాయం ఆశించదు. అంటే పూర్తిగా రాముడికి శరణాగతి అయింది. అది నేర్చుకో రామాయణంలో. అవును గురువుగారు. కానీ మనం ఎవరైతే ఈ వ్యతిరేకమైన కామెంట్లు చేస్తారో ఈ కామెడీ గాళ్ళ విషయంలో మనం పెద్ద రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదంటే కుక్క తోకని సాపు చేయడం దానికోసం అని ఒక ప్లాస్టిక్ గొట్టం పెట్టి 4 రోజులు వదిలే గొట్టం తీగనే ఉంది అదే వీళ్ళు. అందుకే నేనేం చెప్తానంటే ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధామనోహర్ రాక్స్. అలా నువ్వు అది రాసుకొని సరిపోతుంది. అద్భుతం గురుగారు. అంతే తల్లి.